భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకొని అక్షంతలు శిరమును ధరించిన ఎడల నిష్కలంక జీవితము సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది నిజమని అందరికీ చెప్పబడినది. దీని అందు పొరపాటు జరిగితే ఎంత వారికైనా నీలాపనిందను తగవని శమంతకోపన్యాసం ద్వారా చెప్పబడింది. ఒకనొక వినాయక చతుర్థి సందర్భం శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబం చూసుకు సంభవించింది. దాని దుష్ఫలితం ఆయనకును తప్పలేదు. సత్రాజిత్తు అనేవాడు సూర్యోపాసనచే శమంతకమని మణిని సంపాదించాడు. దినమునకు 8 బారుల బంగారం ఇయ్యగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినది కాదని ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయం సత్రాజిత్తును సూచించినాడు. అతడికి ఆ సూచన రుచించలేదు. అనంతరం సత్రాజిత్తు తమ్ముడకు ప్రసేనుడు విలాసంగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అతడికి నాశన హేతువైనది.